జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అంటే ఇవాళ రేపు క్యారవాన్ అందరికీ ఇచ్చేస్తున్నారు, ఇద్దరు ముగ్గురు కలిపి కూడా ఇచ్చేస్తున్నారు కదా. మొదట్లో చిరంజీవి గారు ఒక్కరికే, చిరంజీవి గారిదే మొట్టమొదటి క్యారవాన్. అవును, ఇండస్ట్రీలో. ఇప్పుడు క్యారవాన్లు అంటే మామూలు ఆల్మోస్ట్ వెహికల్ పార్కింగ్లు ఉంటాయి కదా బయట, సెక్షన్ థియేటర్ దగ్గర అట్లా. నిజంగా వాల్యూ పోయింది. దానికి ఒక రేంజ్ ఉంది. వాల్యూ అంటే తెలుసండి, క్యారవాన్ లేకుండా బయట మీరు టెంట్ వేసుకుని కూర్చొని రోజంతా షూటింగ్ చేయండి, మీడియా మొత్తం అయితే కవర్ చేస్తారు. ఏ క్యారవాన్ లేకుండా నేను యాక్ట్ చేస్తున్నాడు, సూపర్, నౌ ఈజ్ రికగ్నైజ్డ్ యాక్టర్ అని వస్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే అవి రొటీన్ అయిపోయి ఎవడు పడితే ఆడు కూర్చుంటున్నాడు రా అన్నది వచ్చేసింది. క్యారవాన్కి ఆ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు ఒక టైంలో స్కూటర్ 3 ఏళ్ళకి కానీ వచ్చేది కాదు. అవును, ఇది బుక్ చేసిన 3 ఏళ్ళకి కానీ వచ్చేది కాదు బజాజ్ చేతకు, అంత డిమాండ్. తర్వాత రోడ్ల మీద పెట్టి కూడా అమ్మారు అంతే. ఎల్ఎంఎల్ వెస్పాలు గట్ట వచ్చినప్పుడు వాటి వాల్యూ. మనం 3 జనరేషన్ చూసాం సార్. అవును, లాంతర్లు చూసాం, ఎగ్జాక్ట్లీ, చిన్న బల్బులు చూసాం, ఆ తర్వాత ట్యూబ్లైట్లు చూసాం, ఆ తర్వాత ఇవి సెంట్రల్ ఎక్సైజ్ అన్ని రకాలు సెన్సార్ ఆటో లైటింగ్లు అన్ని. కానీ మనకి ఆ రోజుల్లో మా నాన్నగారు ఫస్ట్ టీవీ కొన్నప్పుడు ఫస్ట్ లస్సీ అంటే ఏంటి, అప్పుడు మనకి ఒక ట్యూబ్ తీసుకొని ఐస్ గడ్డ తీసుకొని ఇలా ట్యూబ్లో పెట్టి పట్ట కొట్టేసి చిలికి లస్సీ చేసుకున్నాడు. ఫస్ట్ మిక్సీ కొన్నాక అమ్మ ఎంత ఈజీగా అయిపోతుంది ఇట్లా లస్సీ. అక్కడి నుంచి టీవీ, ఫ్రిడ్జ్, ఆ తర్వాత కుక్కర్లో గ్యాస్ స్టవ్. we have seen witnessed a tremendous transition in lives. అవన్నీ కూడా అసలు సోఫా ఉండడమే గొప్ప ఇంట్లో. మన పొల్యూషన్ ఏది సార్. అదే మా ఊర్లో తిరిగి వస్తే నాకు ఎప్పుడు కూడా సెకండ్ షో తెలియదండి. 7 తర్వాత ఒక సెకండ్ షో ఉంటుంది, దాని సినిమాకి వెళ్తారు అని నాకు తెలియదు. 7 తర్వాత కోమయ్యే, శవంలా పడిపోవడమే నిద్ర. అవును, మళ్ళీ 5:30 గంటలకు ఆ కోడికోతో ఏదో దాంతో అలాగే లేచి మళ్ళీ అదే ఎండల్లోని తిరిగి సైకిల్ మీద తిరిగి. అవును, మరి ఇంక రాత్రి అసలు ఎవడు చెప్పనక్కర్లేదు, దాన్నంతట అదే నిద్ర. అసలు నాకు ఇంకా ఫుడ్ కూడా మనం ఈ డైట్ లేదు, చపాతీ లేదు, ఆకుకూరలు లేవు, వేసి కొట్టే 4 పూటలు రైసే. మార్నింగ్ 7:30కి సెలవు, 10:30కి భోజనం, 1 గంటకు భోజనం, మళ్ళీ 3:30 భోజనం, రాత్రి 7 గంటల భోజనం. ఎప్పుడైనా రైసే, 5 పూటలు ఎప్పుడు రైసే. వేడి రైస్ పెట్టేసింది మా అమ్మ. అవును, తెలిసింది కాదు. అందరి ఇళ్ళలోనే అంతే కదా. ఈ టిఫిన్లు గట్ట తెలియదు కదా, టిఫిన్లు కాఫీలు అవి ఎక్కడున్నాయి. తర్వాత నాకు ఇంకొక స్ట్రైకింగ్ డౌట్, ఇప్పుడు నువ్వు హైదరాబాద్ వచ్చినప్పటికి నీకు తాడు బొంగరం లేదు, రూపాయి సంపాదన లేదు, రైట్? లాటరీ అంతే. అసలు నిన్ను చూసి ఏం చూసి ప్రేమించింది ఈ వైఫ్? ఇవన్నీ చూసే. ఏవి? తాడు బొంగరం లేదు, ప్రేమ గుడ్డిది సార్. పైగా నేను నల్లగొండ చూసింది, అది ఇంకా గుడ్డిది అయిపోయింది. కాదు ప్రేమ గుడ్డిదే కాదు, ప్రేమ డాక్టర్ కూడా. ప్రేమ డాక్టర్ జడ్డిది కూడా. ఇంటర్వ్యూ చూస్తే మీ ఆవిడ నన్ను కూడా కొడుతుందేమో. అదే ఉండదు, అది పట్టించుకోదు. కూల్, రైట్, అది మిస్టర్ పాజిటివ్ అది. అవునా? కానీ అది చాలా, అంటే నిజంగా ప్రేమ గుడ్డిది అంటే నమ్మాలి. అది మన యాక్టర్ శత్రు ఉన్నాడు కదా, శత్రు అని కూడా అంతే. నేను ఇదే ప్రశ్న శత్రుని అడిగాను, ఏం చూసి ప్రేమించింది ఆయన నిన్ను మీ మిస్సెస్ అని. అండ్ నీకు బైక్ లేదు, గవర్నమెంట్ ఇచ్చిన బస్సు తప్పితే. అవన్నీ చేసేదని ప్రేమ అంటారు సార్. ఇన్ఫాక్చుయేషన్ అంటుంది. అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, ప్లానింగ్, పర్ఫెక్షన్ టు ద లైఫ్ అండ్ కోర్ టు ది మ్యారేజ్ థింగ్స్. అది వేరే ట్రాక్లు అయ్యి. మాదేంటంటే గుడ్డిది. అంటే తనకి ఏంటంటే షీఈ్ వెరీ ఫ్రాంక్. అండ్ నేను నమ్మింది ఏంటంటే ఏదైనా ఫ్రాంక్. ఓకే, అసలు మీరు ఈ మాట అనడం వల్ల బాధపడతారని నేను చెప్పినా అదే మాట్లాడుతుంది. అవునా? వద్దమ్మా, నువ్వు అంత స్ట్రైట్ మంచిది కాదు, నిర్మోహం మాట అనమాట. నీకు మంచిది కాదు. ఈరోజు నాకు ప్రాబ్లం వచ్చినా రేపు నాకు ప్రాబ్లం ఉండదు, నువ్వు నాకు ప్రాబ్లం పెట్టకు, నువ్వు అలా ఉండు, నీకు నేనేం అనట్లా. నువ్వు ఓవర్ యాక్షన్స్, నువ్వు నీ లేకపోతే నేను ఉండలేను, ఇవన్నీ నువ్వు మాట్లాడు, నేనైతే ఇలాగే ఉంటాను. ఐఎమ్ స్ట్రైట్. అదే నువ్వు మాట్లాడేవు అవన్నీ. మనకి అదవాసాలు 1-2 సినిమా ఇండస్ట్రీలో ఉండి మనం ఏమైనా ఫెయిల్ అయ్యండి. అదే ఒకట్లే. నువ్వు సినిమా ఇండస్ట్రీలో రాకముందే నువ్వు నటుడివి, మహానటుడిని. మామూలు కాదు, ఇంకా అందరూ తెగ నవ్వేసేవారు, నమ్మేసేవారు. అదేలే, చేసిందంతా అదపోలే.
అదేలే, అది మనం ఒప్పుకోవాలి కదా సార్. ఎగ్జాక్ట్లీ. అంటే నువ్వు యూఆర్ సక్సెస్ఫుల్ టుడే, నువ్వు ఏది ఒప్పుకున్నా అది అందమే. ఏది ఇప్పుడు నేను ఎదవను సార్, నేను పోకిరిని సార్, నేను రౌడీని సార్, నేను గుండను సార్, నేను ఇది సార్ అని ఎన్నైనా చెప్పు, నువ్వు అన్నీ అందంగా ఉంటాయి. ఎందుకంటే ఓ టైం వరకు 2 రకాలుగా సక్సెస్ఫుల్ నువ్వు. ఒకటి నటుడుగా అయితే, 2 ఒక సీరియస్ ఎడిక్షన్ నుంచి బయటకు వచ్చి అగైన్ యూ బికేమ్ ఏ హోప్ టు ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే నాకు ఇప్పుడు ఒకప్పుడు భయం ఉండేది సార్, ఏంటి ఎలాగా, ఇప్పుడు నాకు ఏంటి ఎలాగనేది లేదు. ఇంకేంటి అలాగా నువ్వు బ్రహ్మాండంగా ఉదయం 5 గంటలకి టంగుమని లేచి రెడీగా ఉంటావు. లైఫ్లో ఇన్సైడ్ సోల్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా సార్. అవును, ఆ సోల్ సాటిస్ఫాక్షన్ ఉన్నప్పుడు ఆటోమేటికలీ డ్రైవ్స్ టు లాట్ ఆఫ్ థింగ్స్. ఎస్, లాట్ ఆఫ్ పాజిటివ్ డైరెక్షన్స్. ఎనీథింగ్ మనం హ్యాపీగా ఉండొచ్చు అనే యాటిట్యూడ్ క్రియేట్ చేసింది. అవును, అలాగే ఉండి ఏం చేస్తున్నామో తెలియక, ఏమవుతామో తెలియక, ఉండి 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 లాస్ట్కి భగవంతుడు ఏ కోవిడ్లో టపక్కన పట్టుకుపోతే ఏం చేయిందో ఇది మనకి తెలియకుండా పోతే ఏం సాధించాం మనం? ఏం సాధించాం? ఉన్నంత వరకు దుమ్ము దులిపి వెళ్ళిపోవాలంతే. దిస్ ఈజ్ ఎ గ్రేట్ కేస్ స్టడీ. నీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళందరికీ కూడా అంతే. నువ్వు అలా దానిలోంచి బయటకు రావడం అన్నది ఎంతమంది రాలేకపోయారు కదా. అవునండి, ఎంతమంది రాలేకపోయారు. అంటే దానికి గట్స్ ఉండాలి. నేను చెప్తున్నాను కదా, అదృష్టం కూడా, యోగం. యోగం. ఫైనల్ నా కూతురు అనే నా ఇంపాక్ట్, నా కూతురు అనే నా ప్రేమ, నా కూతురికి ఏదైనా బెస్ట్ లైఫ్ ఇవ్వాలని ఒక అంబిషను. ఇప్పుడు అంతే, మేము అనుకునేది అయిపోయింది. ఐ డన్ ఎవ్రీథింగ్, ఐ సీన్ ఎవ్రీథింగ్. చూడాల్సినవన్నీ చూసా ఫ్రీగా, చేయాల్సినవన్నీ చేసా నా మెంటల్ ఫ్రీగా. ఎన్ని చూసి చేసింది. నేను ఏమైనా చేయాలనుకుంటే ఐ జస్ట్ డూ ఫర్ మై డాటర్ ఫర్ అ బెటర్ లైఫ్. ఫర్ అ బెటర్ లైఫ్, అంతే. ఇంకేముంది ఇప్పుడు? చేతి నిండా సినిమాలు, ఒంటి నిండా ఆరోగ్యం, ప్రపంచం నిండా అవకాశాలు, కంటి నిండా నిద్ర. కంటి నిండా మధ్య మార్నింగ్ 6 గేమ్లు కొట్టామనుకోండి, 7:30 8 అయ్యేసరికి పిలిచేస్తుంది నిద్ర. నిద్ర ఇంతకన్నా అదృష్టం లేదని నేను అనుకుంటాను. ఎగ్జాక్ట్లీ, యు ఆర్ ఎ వెరీ వెరీ లక్కీ మ్యాన్. అండ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ బేసికల్లీ వెరీ ఫార్చునేట్ ఫ్యామిలీ టు హ్యావ్ యూ బ్యాక్. ఈవెన్ మా నాన్నగారికి కూడా మన బైపాస్ అయిపోయి ఫేస్ మేకర్ పెట్టిన, హీ ఫైట్ బ్యాక్ అండ్ హీ కమ్ బ్యాక్ అగైన్. అవును, బికాస్ ఆడిది ఏదో ఉంది చూస్తాను నేను అన్న ఆశ. కరెక్ట్. బట్ చూశారు కదా, ఆశ ఉంది. నువ్వు అంటే వాడు ఫ్యూచర్లో ఏమైనా చేయగలడు, అవి కూడా నేను చూడాలి సత్యం అని ఆశ ఆయనకి. నువ్వు ఫ్యూచర్లో ఇంకా ఏం చేద్దామని, డైరెక్టర్ గట్ట అవుదామని అలాంటి ఆలోచన లేవా? మనిషిగా ఉంటే చాలు, ఇలాగే ఉంటే చాలు. ఓకే, అది మీరు ఏమిస్తారో అలా ఉంటాను నేను, భగవంతుడు ఏమిస్తాడో అలా వెళ్తాను నేను. ఓకే, ఇవ్వకపోతే ఆగిపోతాను. కర్మయోగివి నువ్వు, అంతే. అంతే సార్, ఇంక మనకి ఎక్కువ బ్రెయిన్లో పెట్టుకుంటే అయిపోయింది. కోహ్లీ ఒకటే అన్నాడు, యూ కీప్ ఆన్ ప్లే, డోంట్ థింక్, కీప్ ఆన్ ప్లే, ఫోకస్ ఆన్ ద బాల్, టేక్ ఇట్ యువర్ టాలెంట్, హిట్ ద బాల్, ప్రాక్టీస్, మేక్ ద ప్లే, దెన్ ఇట్ విల్ కమ్స్. ఎగ్జాక్ట్లీ. ఆలోచించి నేను ఈ ఆటలో ఆడను, రేపు వరల్డ్ కప్ ఆ కోర్టులో ఆడతాను, ఆ గేమ్లో ఆడతాను, అల్లాడు బౌలింగ్ వేసేప్పుడు ఆడతాను, అప్పుడు నేను చూపిస్తానంటే అప్పటికి అప్పం ఖాయం అయిపోతుంది. అంటే నాకు నువ్వు ఇప్పుడు అంతవరకు నీ ట్రావెల్ అంతా చెప్పిన దానిలో ఆ 2.5 ఏళ్ళు ఆ ఎడిక్షన్ నుంచి బయటికి రావడం టైంలోనే నువ్వు స్ట్రగుల్ ఫేస్ చేసావు. అంతే సార్. నాకు ముందు సినిమా కష్టాలు లేవు, అబ్బే, తర్వాత సినిమాల కోసం కష్టాలు లేవు, ఏం లేవు. నాకు సినిమా కష్టాలు వీటి వల్ల నేను ఇంత ప్రజలు కష్టపడి ఇంత వచ్చాననేది ఎప్పుడూ లేదు నాకు. అదే వచ్చింది ఐ డోంట్ మైండ్, రాంది ఐ డోంట్ మైండ్, బట్ నా నైతిక బాధ్యత నేను చేసుకుంటాను. అదే వన్స్ ఆన్ కెమెరా నా పని నేను తూచా తప్పకుండా చేస్తాను. కాబట్టే కదా ప్రభాస్ సీన్ అనేది ఎందుకు వస్తుంది, లేకపోతే అదేదో కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇండస్ట్రీలో, అవి ఎక్కడ గోడ మీద రాసి ఉండవు కానీ బట్ గుర్తించబడతాయి అంతే ప్రతి మనిషిలో. అవి గుర్తించబడ్డావు కాబట్టే నువ్వు ఉన్నావు. ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్లు ఏంటి చేయబోతున్నావు? మొన్న 300 ఎన్నో సినిమాలు కంప్లీట్ చేసావు కదా నువ్వు. మొన్న నాసామిరంగా నాగార్జున గారి 1 డే క్యారెక్టర్ చేశాను, అది పండగ రిలీజ్. ఓకే, ఫ్యామిలీ స్టార్ కూడా యాక్చువల్ పండగ రిలీజ్ ఉండాలి, ఇట్ పోస్ట్ పోన్ టు మార్చ్. అవును, అందులో మంచి క్యారెక్టర్ విజయ్ దేవరకొండ. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారిది మారుతి సినిమా ఒకటి. టైటిల్ పెట్టారా దానికి? ఇంకా లేదండి. ఓకే. అండ్ హరీష్ గారి సినిమా ఒకటి, ఇంకా చాలా ఉన్నాయి, అదే ప్రాసెస్లో ఉన్నాయి. సాంబశివరావు గారు బిజీగా ఉన్నాడు, ఆయన బిజీగా
ఏంటండి ఆయన ఖాళీగా ఉన్నారా ఏమన్నానండి ఇలాగే మాట్లాడతారు కరెక్ట్గా. వస్తాయి అయ్యా వస్తాయి కంగారు పడకండి అంటారు. అదే నాకు అదొకటి ఆయన కూడా మా మిస్సెస్ లాగే ఉమ్. ప్యూర్ అండ్ అసలు అందులో ఏమి ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన అసలు ఆయన మాట వెనక మాట ముందు నిజం తెలుస్తుంది. నిక్కచ్చిగా ఉంటాడు మనిషి. అయినో హిమ్. సో చేతి నిండా సినిమాలు, ఒంటి నిండా ఆరోగ్యం, గుండె నిండా ఆశలు కాని హాయి. అంతే, ఆశలు లేవు నీకు, లేవు, హాయి ఉంది. నువ్వు ఎటు నుంచి చూసుకున్నా బ్యూటిఫుల్ ఫ్యామిలీ, ఏ డాటర్ దట్ గేవ్ యూ లైఫ్, ది డాటర్ గేవ్ యూ టోటల్ వాట్ యు కాల్ రీఅపీరియన్స్ ఇన్ లైఫ్. అంతే. సో ఇంక నిన్ను మించినవాడు, నిన్ను కొట్టినవాడు ఎవడు? షీ బోర్న్ ఐ రీబోర్న్. ఎస్. చాలా బాగుంది. సో రియల్లీ ఐ డ్రీమ్ తరఫున వీ విష్ యూ ఎ లాంగ్ వే, ఎ లాంగ్ ట్రావెల్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ, మెనీ మోర్ ల్యాండ్ మార్క్స్ అండ్ మైల్ స్టోన్స్. ప్రభాస్ శ్రీను అనేవాడు ఒక కేస్ స్టడీగా అందరికీ ఒక ఎగ్జాంపుల్గా ఈరోజు బ్రహ్మానందం గారు ఎలాగో అలా కూడా నువ్వు కూడా ఎదగాలని ఐ డ్రీమ్ తరఫున, మా ప్రేక్షకుల తరఫున కూడా మేము కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. చూసారా ఎంత మంచి లైఫ్ ట్రావెల్. మనిషి జీవితం అన్నది తను గీసుకోకపోయినా ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉండడం వల్ల ఆ జీవితం తనంతట తనే ఒక పాజిటివ్ రూట్ తీసుకుంది. అది లైఫ్ అంటే. సో లెట్ us appreciate Prabhas Scene and wish him all the very best. Thank you watching. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.